Welcome to Great Institute. Today our topic is Budget 2024-25. 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు నో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బడ్జెట్. మనం బడ్జెట్ గురించి చర్చించుకోబోయే ముందు దీనికి ఉన్న గత చరిత్ర అంటే పూర్వ చరిత్ర ఏంటి తెలుసుకోవాలి. యాక్చువల్లీ ద వర్డ్ బడ్జెట్ కేమ్ ఫ్రమ్ బగోటా. బగోటా is one French word. బగోటా మీన్స్ a leather bag. బగోటా అనే పదం నుంచి బడ్జెట్ అనే పదం వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ వర్డ్. ఆ ఫ్రెంచ్ పదం నుంచే అంటే అక్కడ తోలు సంచిగా ప్రసిద్ధి తోలు సంచి అనమాట. బగోటా అంటే ఫ్రెంచ్ భాషలో, దాని నుంచే బడ్జెట్ అనే పదం వచ్చింది. ద ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ బడ్జెట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1860. బడ్జెట్ మన దేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు 1860లో ప్రవేశపెట్టారు. విచ్ ఇయర్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా 1860. According to Constitution, budget is called as annual financial statement. భారత రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ అనగా వార్షిక ఆర్థిక నివేదిక. ఆర్టికల్ 112 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ బడ్జెట్. భారత రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అనే పదం పేర్కొనబడి ఉండదు. బడ్జెట్ ఏ విధంగా పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దట్ ఈస్ యు రిమెంబర్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వాట్ యు రిమెంబర్? Previously, two budgets we have from 1924 to 2016. From 1924 to 2016, we had railway budget. General budget నుంచి railway budget ని separate గా 1924 లో separate చేశారు. Again, 2017 onwards, only one budget has been introducing in our country. Whenever a budget is introduced, deficit budget, at the time that means what? Remember, deficit budget means revenue is less, expenditure is more. At the time that is called as deficit budget. Surplus budget means revenue is more, expenditure is less. That is called as surplus budget. అంటే ఆదాయం ఎక్కువై ఉండి ఖర్చులు తక్కువైనప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ని ఏమంటారంటే మిగులు బడ్జెట్ అంటారు. ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువైపోయినప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ ని డెఫిసిట్ అంటే లోటు బడ్జెట్ అంటారు. Interim budget or vote on account budget means whenever elections are there, at the time short term period purpose any budget is introduced, that is called as ఇంటీరియం బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ అంటారు, లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారన్నమాట. మన 2024 ఎలక్షన్స్ బిఫోర్ వాట్ ఎవర్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ బై నిర్మలా సీతారామన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటీరియం బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ గా పిలుస్తారు. వాట్ ఎవర్ ఇంట్రడ్యూస్డ్ ఎస్టర్డే ఆన్ July 23rd, 2024, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్ బడ్జెట్. దట్ ఈస్ రిమెంబర్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. రిమెంబర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మన దేశానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆర్కే షణ్ముగం శెట్టి. దిస్ పర్సన్ ఇస్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ రిమెంబర్. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ టు ఫోర్స్, దెన్ అట్ ద టైమ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ వాస్ John Muthai. John Muthai was after constitution came into force, but after independence who was finance minister of our country? That person was R.K. Shanmugam Shetty. Nirmala Sitharaman introduced this time 7th time, including interim budget. She introduced budget 7th time. బట్ మొరార్జీ దేశాయ్ ఇంట్రడ్యూస్డ్ బడ్జెట్ టోటల్ 10 times సో ఫార్. భారతదేశంలో అత్యధికంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్, 10 సార్లు ప్రవేశపెట్టింది. బట్ నిర్మలా సీతారామన్ ఇంట్రడ్యూస్ 7th time, బట్ ఓన్లీ 1 time, దట్ ఈస్ ఇంటీరియం బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ద మెయిన్ థీమ్ దిస్ ఇయర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వాట్ దిస్ ఇయర్ బడ్జెట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. స్కిల్ అంటే నైపుణ్యతను బాగా అభివృద్ధి పరచాలి. MSMEs అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించాలి. MSMEs అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించాలని చెప్పి ఆర్ దీస్ 4 కాన్సెప్ట్స్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ 2024-25 బడ్జెట్. కీ హైలైట్స్. What are the main? These 9 points are key highlights of this year 2024-25 financial year. Key highlights of budget. Productivity and rebounding and resilience in agriculture. అంటే ప్రొడక్టివ్ ఉత్పాదకతను ఎక్కువ పెంచాలి. తర్వాత రీబౌండింగ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ హైలైట్ ఆఫ్ అవర్ బడ్జెట్. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటే నైపుణ్యాభివృద్ధిని పెంచాలి, తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే సమగ్రమైనటువంటి మానవ అభివృద్ధి అంటే మానవ వనరుల అభివృద్ధిని పెంచాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధిని సాధించాలి సమగ్రంగా. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం కల్పించాలి అందరికి. సోషల్ జస్టిస్ ఆల్సో ఇంపార్టెంట్. అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాభివృద్ధి సాధించాలి. ఎనర్జీ సెక్యూరిటీ అంటే శక్తి భద్రత అంటే సెక్యూరిటీ, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్
అంటే మౌలిక సదుపాయాల రూపకల్పన అభివృద్ధి పరచుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్ ఎవ్రీ ఇయర్ more than 10 lakh crores is allotting in our country infrastructure development. ఇన్నోవేషన్ తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించి ఇన్నోవేట్ కొత్త విషయాలు కనుక్కునే వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అవసరమైన రిఫార్మ్స్ చేపట్టాలి. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్, వాట్ ఎవర్ నెక్స్ట్ జనరేషన్ యూస్ఫుల్ దోస్ రిఫార్మ్స్ వీ హ్యావ్ టు డూ. దీస్ ఆర్ ద 9 main key highlights of this year budget. Productivity and rewarding in agriculture, employment and skilling, inclusive human resource development, social justice, urban development, energy security, infrastructure, innovating, research and development, and next generation reform. These are the main key highlights of 2024-25 budget. Next, budget estimates in 2024-25. Okay, total expenditure estimated is approximately how much ante that is estimated. Maybe it will be changed in future. భవిష్యత్తులో మారొచ్చు. అంటే 2024-25 బడ్జెట్ కి సంబంధించి ఎస్టిమేట్ చేసింది ఎంత అంటే 48,20,512 crores. Whenever India got independence, at the time only 6,000 crores budget was introduced, but present situation 48,20,512 crores estimation of expenditure. But total receipts estimated is how much అంటే receipts అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత ఎస్టిమేట్ చేసిన అంటే 32.07 lakh crores. ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ఎంత ఏర్పడే అవకాశం ఉందంటే 4.9% ఆఫ్ అవర్ జీడిపి. బట్ అప్ టు 2025-26 వీ హౌ టు రిడ్యూస్ 4.5% ఆఫ్ దిస్ ఫిజికల్ డెఫిసిట్. అంటే విత్త లోటు లేదా ద్రవ్య లోటు అంటాం కదా మనము, దాన్ని ఏంటంటే 4.9% ఆఫ్ అవర్ జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మన దేశ స్థూల ఏంటంటే దేశీయోత్పత్తి లోపల 4.9 ఎస్టిమేట్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 నాటికి it will reduce to 4.5%. Net tax receipts estimated 25.83 lakh crores. అంటే ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత ఎస్టిమేట్ చేస్తున్నామంటే, ఎంత అంచనా వేస్తున్నామంటే మనము 25.83 lakh crores. Important points of budget 2024-25. Total budget expenditure already I told you. మొత్తం బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఇది. Total revenue collections అంటే రాబడి, మొత్తం ఆదాయం రెవెన్యూ ఆదాయం రాబడి ఎంత ఉందంటే 31,89,200 కోట్లు. Total revenue expenditure is 37,09,401 crores. Capital collections అంటే మూలధన వసూళ్లు అంటారు అన్నమాట. క్యాపిటల్ కలెక్షన్స్ is 16,91,312 crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం వస్తే 11,11,111 crores. Total tax collections already I told you in previous page, that is 25.83. Full number is total tax collection 25,83,499 crores. Total non-tax collection అంటే non-tax పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి 5,45,701 crores. These are the some important figures of budget you have to remember. And income tax slabs we have to remember. This is the old regime. 0 to 3 lakhs nil, tax is nil. Previous పాతదన్నమాట ఇది. 3 lakhs to 6 lakhs 5%, but here 3 lakhs to 7 lakhs ఇదేమీ మార్చలేదు. This is not changed. This one is not changed. 0 to 3 lakhs is not changed, same, it is same. But 3 lakhs to 6 lakhs it was increased to 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదించేవారు పన్ను ఎంత పే చేయాలంటే 5% పే చేయాలి. ఇంతకు ముందు 6 lakhs వరకు ఉండేది, ప్రజెంట్ ఈజ్ 7 lakhs. 6 to 9 lakhs ఉన్నది, 7 to 10 lakhs. 7 to 10 lakhs 10%. 9 to 12 lakhs ఉన్నది, 10 to 12 lakhs. 9 to 12 lakhs ఉన్నది ఎంత అయిందంటే 10 to 12 lakhs it is 15%. ఓన్లీ ఈ మధ్యలో ఈ మూడు మాత్రమే మార్చబడ్డాయి. 12 lakhs to 15 lakhs same, 12 lakh 15 lakh 20%. Above 15 lakhs those who are earning they have to pay 30% of income tax. That is, you remember about న్యూ ట్యాక్స్ రెజిమ్. అంటే మనం కొత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 0 నుంచి 3 లక్షల వరకు గతంలో కూడా పన్ను మినహాయం, ఇప్పుడు కూడా పన్ను మినహాయం చెల్లించే అవసరం లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, తర్వాత 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, తర్వాత 10 నుంచి 12 వరకు 15%, 12 lakhs నుంచి 15 lakhs 20%. ఇది మారలేదు. తర్వాత వచ్చేస్తే ఈ లాస్ట్ 2 మారలేదు, ఓన్లీ ఈ మధ్యలో 3 మాత్రమే మారాయి. దట్ ఈస్ రిమెంబర్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మనం ఏదైనా ఒక ఆస్తిని కొన్నప్పుడు దానికి ఏంటంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈస్ 20%, ఇంక్రీజ్ 20%. Okay, long term capital gain tax raise it to 12.5%. Previously 10% was there, it is 12.5%. అంటే ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ఎక్కువ కాలం మన దగ్గర ఉంచేసుకుని అలమ్మినప్పుడు దాన్ని LTCG అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఆ ట్యాక్స్ 12.5% పెంచారు. రైల్వే కోసం ఎంత ఎక్స్పెండిచర్ కేటాయించారంటే 2,62,200 crores రైల్వే కోసం.
అంటే గతంలో ఒక 10 ఏళ్ల కింద మనం పరిశీలించినప్పుడు 45,000 50,000 crores allotted for railway expenditure, but this year railway expenditure purpose 2,62,200 crores. Fiscal deficit will not exceed, already I told you this point, 4.5% in 2025-26. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి మన దేశం యొక్క విత్త లోటును ద్రవ్య లోటును ఎంత తీసుకురావాలంటే 4.5% ఆఫ్ అవర్ జీడిపి. లిథియం కానీ కాపర్ కోబాల్ట్ ఎగ్జెంప్టెడ్ ఏంటంటే ఫ్రమ్ కస్టమ్స్ డ్యూటీ. గోల్డ్ మీద కూడా తగ్గించారు 6% కస్టమ్స్ డ్యూటీ, ప్లాటినం మీద 6.4%. అంటే దిస్ ఫైనాన్షియల్ ఇయర్ గోల్డ్ రేట్స్ విల్ బి డిక్రీజ్, ప్లాటినం రేట్స్ విల్ బి డిక్రీజ్. ఒక లిథియం కాపర్ లిథియం ఇవన్నీ కూడా వాడతారు కాబట్టి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాటిని ఉపయోగిస్తారు కాబట్టి వీటి మీద కస్టమ్స్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా సెల్ ఫోన్స్ కానీ చార్జర్స్ కానీ వీటి రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లిథియం కాపర్ కోబాల్ట్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ కస్టమ్స్ డ్యూటీ, టోటల్ గా మినహాయింపించేశారు. గోల్డ్ మీద మాత్రం 6% పెట్టారు, ప్లాటినం మీద 6.4%. ఓకే, బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఆన్ మేజర్ సెక్టార్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఏ సెక్టార్స్ కింద కేటాయించారు ఈ సంవత్సరం బడ్జెట్ లో అంటే డిఫెన్స్ ఆల్వేస్ ఇస్ మోర్ 6,21,940 crores. Only weapons purchasing point of view 1.72 lakh crores amount is allocated in this year budget. ఈ సంవత్సరం ఆయుధాల కొనుగోలు కోసమే 1,72,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం బడ్జెట్ కోసం కేటాయించింది 6,21,940 crores. రూరల్ డెవలప్మెంట్ పర్పస్ 2,65,808 crores. అంటే గ్రామీణాభివృద్ధి కోసం 2,65,805 crores. వ్యవసాయం మరి దాని అనుబంధ శాఖలు ఏవైతే ఉంటాయి, అనుబంధ రంగాలు ఉంటాయి కదా, అంటే ఫిషరీస్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ అంతా కూడా మొత్తం కదా 1,51,851 crores. ఒక అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటే రిలేటెడ్ సెక్టార్స్ కోసము 1,51,851 crores. హోమ్ అఫైర్స్ అంటే హోమ్ మినిస్ట్రీ అంతర్గత వ్యవహారాలను కూడా చూసుకోవడానికి ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ 2,19,643 crores. ఎడ్యుకేషన్ సెక్టార్ పర్పస్ 1,25,638 crores. విద్యారంగ అభివృద్ధి కోసం భారతదేశంలో 1,25,635 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగాని కోసం 90,958 crores. అగ్రికల్చర్ సెక్టార్ పర్పస్ 1,51,851 crores. బట్ హెల్త్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ 90,958 crores. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెలికాం సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ 1,16,342 crores. 1,16,342 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎనర్జీ శక్తి రంగానికి 68,789 crores. ఒక సోషల్ వెల్ఫేర్ సామాజిక సంక్షేమం 56,501 crores. కామర్స్ అంటే వాణిజ్యము మరియు పరిశ్రమల కోసం 47,559 crores. Some major sectors allocations, mainly defense you have to concentrate, agriculture related sectors concentrate, rural development we must concentrate, education, health, these sectors we must concentrate. Okay, roads development in Bihar purpose, because Bihar roads are very poor, and also Nitish Kumar is supporting to Narendra Modi government. The support of Nitish Kumar, with the support of Chandrababu Naidu, our government, central government running, that's why some more funds automatically allotted to those states. 26,000 crores allotted to roads development in Bihar. Civil aviation అంటే పౌర విమానయానం కోసం 2,357 crores amount is allotted. Women and child development purpose this year more amount is allotted. 25% of compared to last budget this year women and child development. అంటే మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కోసము 20% బడ్జెట్ ని పెంచారు. 3 lakh crores allotted this year women and child development purpose. Mudra loans limit is increased to 20 lakh. Previous 10 lakhs, 20 lakhs. అంటే చిన్న తరహా పరిశ్రమల కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలను ముద్రా లోన్స్ అంటారు. ఆ ముద్రా లోన్స్ ఏంటంటే 10 లక్షల నుంచి 20 లక్షల గరిష్ట పరిమితికి పెంచడం జరిగింది. సమ్ కండిషన్స్ ఆర్ అప్లై. తెలంగాణ షేర్ ఇన్ టాక్సెస్ ఈస్ వాట్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్టెడ్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆల్ దీస్ ట్యాక్సెస్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ పాసిబుల్ టు గెట్ 26,216 crores. Allocation for Amravati development point of 15,000 crores allotted. అమరావతి అభివృద్ధి కోసం, క్యాపిటల్ అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఒక 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ డొమెస్టిక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ బిలో 10 lakhs. 10 లక్షల్లోపు రుణాలు తీసుకున్నటువంటి విద్యా రుణాలకి, స్వదేశీ విద్యా రుణాలు, నాట్ ఫారెన్ ఎడ్యుకేషన్ లోన్స్, విదేశాల్లో చదువుకోవడం కోసం కాకుండా భారతదేశంలో స్వదేశంలో చదువుకునేటువంటి 10 లక్షల్లోపు రుణాలకి 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంటే 3% రాయితీ ఇస్తారు. ఒకవేళ సపోజ్ 10% ఉందంటే 7%, 8% ఉందంటే 5%, అలా 3%. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పర్పస్ 2 lakh crores allotted. 4.1 crore యూత్ విల్ బి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ ఈస్ పాసిబుల్ టు డెవలప్ అని చెప్పడం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు.
అంటే ఉపాధి అవకాశాల కోసము, నైపుణ్యాభివృద్ధి కోసము 2 లక్షల కోట్లు కేటాయించి దీని ద్వారా 4.1 కోట్ల యూత్ ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తారు. అండర్ PMAY స్కీమ్ అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ 3 crore houses will be constructed in villages. 3 కోట్ల హౌసెస్ నిర్మించే ఆలోచన ఉందన్నమాట PMAY స్కీమ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ ఇస్ ఆల్సో 11.11 lakh crores అంటే 11,11,000 కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వీ హ్యాడ్ allotted more amount for infrastructure development because from independence onwards also our infrastructure was very poor. That's why we have to allot more amount for infrastructure development. TDS reduced from 1% to 0.1% on e-commerce operators. E-commerce operators ఎవరుతున్నారో వారికి TDS ని అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. దీన్ని ఎంత తగ్గించారంటే 1% నుంచి 0.1% తగ్గించారు. That is also remember. How rupee comes from the government, how ఎలా వస్తుంది రూపీ గవర్నమెంట్ ఆదాయం ఎలా వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ₹1 ఆదాయం అనుకోండి, దాంట్లో 19 పైసలు లేదా 100% whenever you imagine that is 19% of income comes from income tax. That is remember 19% of income comes from income tax అన్నమాట. 19% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. 19% income from income tax. GST and other taxes, goods and service other taxes నుంచి 18% వస్తుంది. Here you see GST and other taxes, that is 18%. Corporate tax, కార్పొరేట్ సంస్థలపై విధించేటువంటి పన్ను 17%. Here you see corporate tax is where this is corporate tax 17%. Union excise duties అంటే ముడి సరుకుల పైన రా మెటీరియల్ పై వేసేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ మీన్స్ ఆల్కహాల్ ట్యాక్స్, బట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మీన్స్ దట్ ఈస్ ఆన్ ప్రొడక్ట్ అంటే వాట్ ఎవర్ ప్రొడ్యూసింగ్ ఐటమ్స్ దట్ ప్రొడ్యూసింగ్ పాయింట్ ఆఫ్ రా మెటీరియల్ రిక్వైర్డ్ అంటే ముడి సరుకులపై వేసేటువంటి ఎక్సైజ్ డ్యూటీ మీద 5% వస్తుంది. బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే మనం ప్రభుత్వం ఇచ్చిన అప్పుల ద్వారా ప్రభుత్వానికి 27% ఇన్కమ్ వచ్చేస్తుంది. అప్పులు అంటారు లయబిలిటీస్ అన్నమాట. గవర్నమెంట్ హ్యాడ్ గివెన్ టు లోన్స్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ ద కంట్రీ త్రూ బ్యాంక్స్ ఆల్ దీస్ థింగ్స్, దట్ 27% ఆఫ్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ కస్టమ్స్ డ్యూటీ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వాటి మీద 4%. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే పన్నేతర ఆదాయం అంటారు. పన్నేతర ఆదాయం ఎంత వస్తుందంటే దట్ ఈస్ 9%. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ 9%. ఓకే, కస్టమ్స్ డ్యూటీ 4%. బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటే బారో మనం ఏవైతే అప్పులు ఇచ్చామో వాటి ద్వారా 27% వస్తుంది. ఓకే, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నమాట, దీని నుంచి 1%, వెరీ లెస్ అమౌంట్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ హౌ రూపీ కమ్స్. ఓకే, అంటే రూపాయి రాక అంటారు అన్నమాట. ప్రభుత్వానికి రూపాయి రాక ఎలా వస్తుంది? 100 కోట్లు వచ్చాయంటే 19 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది, లేదా 1000 కోట్లు వచ్చాయంటే 190 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ₹1 వచ్చిన దాంట్లో 19% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ రూపీ గోస్. యు అబ్జర్వ్ రూపీ గోస్ interest payments, whatever we borrowed, government borrowed so many places. Whenever we are introducing deficit budget and మనం ప్రవేశపెట్టే బడ్జెట్ లోటు బడ్జెటే, ఆ లోటును పూడ్చడానికి మనం ఏం చేస్తామంటే బారోయింగ్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇతర దేశాలను తీసుకొస్తాం అప్పుని. దాంతో పాటు డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా డబ్బులు సేకరిస్తాం. ఈ రూపీ విలువ తగ్గించి కూడా మనం ఏంటంటే కరెన్సీ ముద్రించుకోవచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి కాబట్టి మనం తీసుకున్న అప్పుకి వడ్డీ చెల్లించడానికి ఎంత పోతుందంటే ఎవ్రీ ఇయర్ 19% ఆఫ్ అవర్ రూపీ గోస్ టు ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కేంద్ర రంగంలో పనిచేసే పథకాల కోసం 16% ఖర్చు అయిపోతుంది. స్టేట్ షేర్ ఆఫ్ taxes and duties 21%. Finance Commission whatever says according to Article 280, Finance Commission established in our country, according to Finance Commission recommendations, center collected taxes, some taxes compulsory gives some share to states, that is 21%. Defense expenditure approximately 8%. Okay, defense expenditure you see this is 8%. Here defense expenditure where is there? This is defense expenditure 8%. Okay, central sector schemes, that is this one is already we discussed. Central sector 16%. Centrally sponsored schemes point of view, that is 8%. Finance Commission other transfers 9%. Finance Commission చెప్పిన ప్రకారం ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి దాని ప్రకారం 9%. Subsidies రాయితీల కోసం 6%. అంటే ఫుడ్ సబ్సిడీ, fertilizer subsidy, fuel subsidy, different subsidies are giving government, that is 6%. Pensions purpose 4%. Other expenditure is 9%. This is rupee goes. రూపీ వెళ్ళిపోయేది అనమాట. ప్రభుత్వం దగ్గర నుంచి రూపీ వెళ్ళేది ఈ విధంగా వెళ్తుంది. రూపీ కమ్స్ ఇంతకుముందు చెప్పుకున్నది, రూపీ గోస్ దిస్ వన్. నెక్స్ట్ చీపర్ గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ బడ్జెట్ 2024-25 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో
మనకి వస్తువుల రేట్లు ఏం తగ్గబోతున్నాయంటే మొబైల్ ఫోన్స్ అండ్ చార్జెస్, ఎందుకంటే లిథియం కానీ తర్వాత సిలిక్ ఇవన్నీ కూడా రేట్లు కస్టమర్ ఎగ్జామ్ చేశారు కాబట్టి మొబైల్ ఫోన్స్ అండ్ చార్జెస్ కానీ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం, దీస్ మెటల్స్ రేట్స్ ఆల్సో బికాస్ దట్ ఈస్ రెడ్యూస్డ్ అనమాట. కస్టమ్ డ్యూటీ రెడ్యూస్డ్. గోల్డ్ పైన 6%, తర్వాత వచ్చేసి దాని మీద ప్లాటినం 6.4% కాబట్టి ప్రీషియస్ మెటల్స్ ఇవి కూడా చీప్ అయిపోతాయి. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన పార్ట్స్ పైన కూడా తగ్గించారు కాబట్టి అవి కూడా రేట్లు తగ్గిపోతాయి. క్యాన్సర్ డ్రగ్స్ మీద అంటే ఇంపోర్ట్ డ్యూటీ వాట్ ఎవర్ ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ అంటే దాన్ని మినహాయింపు చేశారు కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ క్యాన్సర్ డ్రగ్స్ పై విషయంలో కానీ రేట్లు తగ్గబోతున్నాయి. తర్వాత మెడికల్ ప్రొడక్ట్స్ లైక్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కావాల్సిన ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే వాటి విషయంలో కానీ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ ఏవైతే వాటి మీద కూడా, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ వెన్ ఎవర్ రెడ్యూస్ ఆటోమేటికల్లీ దీస్ ప్రొడక్ట్స్ కాస్ట్ ఆల్సో విల్ బి రెడ్యూస్డ్. ఓకే, బ్లిస్టర్, కాపర్ అండ్ ఫెర్రో నికెల్ వీటి మీద రేట్లు తగ్గించారు కాబట్టి డ్యూటీని తీసేశారు కాబట్టి. తర్వాత ఫిష్, ప్రాన్స్ ఫీడ్ అంటే చేపలకు అందించే ఆహారం కానీ రొయ్యలకు అందించే ఆహారం కూడా తగ్గబోతుంది. కాంపోనెంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెసల్ తయారు చేయడంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి ముడి పదార్థాలు వాటి విషయంలో కూడా తగ్గబోతున్నాయి. ఇవన్నీ కూడా రేట్లు తగ్గేటువంటి వస్తువులు అనమాట. రేట్లు పెరిగి ఏం పెరగబోతున్నాయంటే కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ దిస్ బడ్జెట్ 2024-25 అంటే టెలికాం ఎక్విప్మెంట్ అండి. అంటే టెలికాం పరిశ్రమలో ఉపయోగించేటువంటి పరికరాలు, తర్వాత అమ్మోనియం నైట్రేట్ కానీ, తర్వాత నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గూడ్స్ అన్నమాట. ఏవైతే అంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గూడ్స్ ఏం పెరగవు కానీ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే అవి భూమిలో కలిసిపోయినటువంటి ఏవైతే ఉంటాయో వాటి రేట్లు పెరగబోతున్నాయి. ఎందుకంటే ఈ వాడడం తగ్గించాలి కాబట్టి. బయోడిగ్రేడబుల్ వాడితే ఏంటంటే పర్యావరణానికి అంత హాని ఏర్పడదు, బట్ నాన్ బయోడిగ్రేడబుల్ వాడినప్పుడు పర్యావరణానికి హాని ఏర్పడుతుంది కాబట్టి వీటిని రేట్లు పెరగబోతున్నాయి అనమాట. లాబొరేటరీ కెమికల్స్, లాబొరేటరీలో ఉపయోగించే కెమికల్స్ కానీ పీవీసీ, ఫ్లెక్సీ బ్యానర్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి ఈ సంవత్సరము. రిమెంబర్. నెక్స్ట్, రైల్వే ఇంపార్టెన్స్ ఇన్ బడ్జెట్ 2024-25. We are preparing railway exams. Definitely we have to know some important points of railway. Railway purpose separate budget is not there. From 1924 to 2016 separate railway budget was introduced. From 2017 onwards only single budget, that is general budget in our country. 2017 నుంచి భారతదేశంలో ఒకే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి దాని రైల్వేకి సంబంధించి ఏం పేర్కొన్నారో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టోటల్ అలొకేషన్ ఆఫ్ రైల్వే బడ్జెట్ 2,62,200 crores. 2,62,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రైల్వే శాఖ కోసం కేటాయించారు. రైల్వే సేఫ్టీ పర్పసే 41.57% ఆఫ్ రైల్వే అలొకేషన్ ఈజ్ అలాటెడ్ టు సేఫ్టీ పర్పస్ అండ్ ఇట్ మీన్స్ దట్ అమౌంట్ ఈజ్ 1,08,795 crores. 1,08,795 కోట్ల రూపాయలు కేవలం రైల్వేల భద్రత కోసం మాత్రమే కేటాయించారు. న్యూ ట్రాక్స్ కానీ, తర్వాత సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, తర్వాత ఫ్లైఓవర్స్, అండర్ పాస్ కన్స్ట్రక్షన్, తర్వాత కవచ్ సిస్టమ్. ది కవచ్ సిస్టమ్ వల్ల ఆటోమేటిక్ గా ట్రైన్లో భద్రత అనమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ కవచ్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆగిపోతాయి అనమాట ట్రైన్స్, బ్రేక్ పడిపోతుంది. ఇలాంటి కవచ్ సిస్టమ్ కోసము, తర్వాత న్యూ ట్రాక్స్ ఏర్పాటు చేసేందుకు, సిగ్నలింగ్ సిస్టమ్ కోసము, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్ కన్స్ట్రక్షన్స్ కానీ నిర్మించడం కోసం ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరము. 2014 అలొకేషన్ రైల్వేస్ 35,000 crores ఓన్లీ. 2014 పూర్వం మన రైల్వే కేటాయించింది ఎంత అంటే కేవలం 35,000 crores. బట్ దిస్ ఇయర్ 2,62,200 crores అలాటెడ్. 2014-24 ఎలక్ట్రిఫైడ్ 40,000 kilometers ట్రాక్ అనమాట. అంటే 2014 నుంచి 24 మధ్య కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 40,000 kilometers ట్రాక్ వాజ్ ఎలక్ట్రిఫైడ్ అనమాట. 40,000 kilometerల ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అంతకుముందు 2004-14 ఓన్లీ 20,000 kilometer ట్రాక్ వాజ్ ఎలక్ట్రిఫైడ్. అంతకుముందు విద్యుదీకరణ జరిగినటువంటి కిలోమీటర్లు ఎంత అంటే ట్రాక్ కిలోమీటర్స్ 20,000 kilometers, కానీ ఇప్పుడు 40,000 అంటే నియర్లీ 60,000 kilometers ఆఫ్ ట్రాక్ ఆఫ్ అవర్ కంట్రీ వాజ్ ఎలక్ట్రిఫైడ్. అంటే విద్యుదీకరణ జరిగినటువంటి మన దేశంలో మొత్తం కూడా రైల్వే ట్రాక్ మొత్తం 60,000 దాకా వచ్చిందని దీన్ని బట్టి తెలుస్తుంది మనకు. తర్వాత బిఫోర్ 2014 డైలీ 4 kilometer ట్రాక్ వాజ్ కన్స్ట్రక్టెడ్. 2014 కన్నా ముందు కేవలం రోజుకు 4 kilometer ట్రాక్ మాత్రం నిర్మించేవారు. కానీ ప్రస్తుతం 2023 ఆర్థిక సంవత్సరం తీసుకుంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో 14.5 kilometer ట్రాక్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డైలీ. అంటే అప్రాక్సిమేట్లీ 5,000 kilometer ట్రాక్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 5,000 kilometerల ట్రాక్ నిర్మించబడింది కాబట్టి 5,000/365 చేస్తే అప్రాక్సిమేట్లీ 14.5 kilometer ట్రాక్ వాజ్ కన్స్ట్రక్టెడ్ డైలీ. తర్వాత in 2024-25 2,000 extra general bogies will be manufactured. Total target is 10,000 bogies, but this financial year 2,500 extra general bogies because our people are suffering. Whenever traveling general bogie, they are suffering. That point of view,
extra 2,500 general bogies will be manufactured in different rail coach factories in our country. That is also remember. These are the main points you have to concentrate about railways. Finally, these points mainly you concentrate about budget. Thank you.